వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచి నెయ్యి ఆ పాటలోని ఈ లైన్ వినగానే ఎవరికైనా కాస్త నోరూరుతుంది. పర్టికులర్గా ఆ నెయ్యి టచింగ్ సీన్ చూసినప్పుడు విన్నప్పుడు అన్నప్రాసన అయ్యాక చంటి పిల్లలకు ముద్దపప్పులో నెయ్యి వేసి కలిపి పెడతారంతా. అమృతం అనుకుని చంటి పిల్లలకు తినిపిస్తున్న ఆ ముద్దలో ఉన్నది నిజంగా నెయ్యేనా? కాదు, కాలకూట విషం. పిల్లలే కాదు, ఇంటిళ్ళ పాది రోజు కొద్దిగా తింటున్నది నెయ్యిని కాదు, మృత్యువుని. చచ్చిన జంతువుల కొవ్వును కరిగించి కెమికల్స్ కలిపి మార్కెట్లోకి వదులుతున్న ఒక విష పదార్థం. 1200 నుంచి 1500 ఖర్చయ్యే స్వచ్ఛమైన నెయ్యి మార్కెట్లో 500 రూపాయలకి ఎలా దొరుకుతుంది? దాని వెనుక ఉన్న నిజాన్ని టీవీ9 నిఘా ఆపరేషన్ బయటపెట్టింది. చూడ్డానికి కార్పొరేట్ కంపెనీల గోదాముల్లా ఉంటాయి. చుట్టూ హైటెక్ సెన్సార్ గేట్లు, బౌన్సర్లు ఉంటారు. ఎందుకో తెలుసా? లోపల జరుగుతున్నది నెయ్యి తయారీ కాదు, అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకునే విష ప్రయోగం. పాలు, పెరుగు, వెన్న అనే మాటలకే అక్కడ తావులేదు. అత్యంత జుగుప్సాకరమైన పంది కొవ్వు, జంతువుల వ్యర్థాల నుంచి తీసిన చౌక రకం ఫ్యాట్, నిరుపయోగమైన పామాయిల్ గ్రీజులను పెద్ద పెద్ద బాయిలర్లలో వేసి మరిగిస్తున్నారు. సాధారణ వినియోగదారుడి ముక్కును మోసం చేయడానికి నెయ్యికి ఉండే ఆ కమ్మటి సువాసన కోసం క్యాన్సర్ కారక సింథటిక్ కెమికల్ ఎసెన్స్లను గుమ్మరిస్తున్నారు. అసలు నెయ్యిలాగా పూసలుగా కనిపించడం కోసం హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ ను జోడించి క్షణాల్లో మాయా ద్రవాన్ని ప్యాక్ చేస్తున్నారు. టీవీ9 కెమెరా కంటికి చిక్కిన కొన్ని శాంపిల్స్ అయితే ఏకంగా నల్లటి రంగులో ఉండి చూసేవాడికి పిచ్చెక్కించేలా ఉన్నాయి. లాభాల కోసం కక్కుర్తిపడి చంటి పిల్లల నుంచి ముసలి వాళ్ల దాకా అందరి పొట్టలు కొడుతున్నారు ఈ నరరూప రాక్షసులు. ఈ కల్తీ నెయ్యి మన శరీరంలోకి వెళ్తే ఏమవుతుందో ఊహించడానికే భయమేస్తుంది. ఇది పొట్టలోకి వెళ్ళాక అసలు జీర్ణం కాదు. జిగురు లాంటి ఆ కెమికల్ కొవ్వు నేరుగా వెళ్లి మీ రక్తనాళాల గోడలకు అతుక్కుపోతుంది. దాంతో గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు పూర్తిగా బ్లాక్ అయిపోతాయి. ఫలితంగా 20-30 ఏళ్ల వయసులోనే ఎలాంటి లక్షణాలు లేకుండానే స్పాట్లోనే సైలెంట్ హార్ట్ అటాక్స్ వచ్చేస్తున్నాయి. ఈ విషపూరిత కెమికల్స్ ను ఫిల్టర్ చేయలేక లివర్ కుళ్ళిపోతుంది, కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అయిపోతాయి. రోజుకు మీ వంటింట్లో చేరుతున్న ఈ ద్రవరూప మృత్యువు దీర్ఘకాలంలో పేగులను, కడుపును డ్యామేజ్ చేసి భయంకరమైన క్యాన్సర్ మహమ్మారిగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్యూర్ గీలో మనం ఏమైనా కలపడం వల్ల, వెజిటబుల్ ఆయిల్స్ కానీ, స్టార్చ్ కానీ, యానిమల్ కోవ్ కానీ, యానిమల్ గీ కానీ కలపడం వల్ల అది పాడైపోతుంది. దాన్ని డూప్లికేట్ గీ ఆర్ అడల్టరేటెడ్ గీ అంటారు. సో అది దానివల్ల ఏమవుతుందంటే అది తిన్నప్పుడు కడుపు ఉబ్బరం కానీ, వాంతులు, మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే కాకుండా లోపలికి పోయినప్పుడు అది రక్తనాళాల్లో ఎత్తుకోవడం కానీ, ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. దానివల్ల ఏమవుతుందంటే చెడు కొలెస్ట్రాల్ పెరగడము అండ్ లాంగ్ టర్మ్లో హార్ట్ మీద ఎఫెక్ట్ పడడము, సడన్గా హార్ట్ అటాక్ రావడము, ఇవి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం స్వచ్ఛమైన ఆవు నెయ్యి శరీరానికి లభించే అమృతం. నిజమైన ఆవు నెయ్యి లేత బంగారు రంగులో ఉండి గుండెకు బలాన్ని ఇస్తుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది, కీళ్ల నొప్పులను దూరం చేస్తుంది. కానీ మనకు దొరుకుతున్నది అమృతం కాదు, విషం. ఈ మోసాన్ని కనిపెట్టడానికి ల్యాబొరేటరీల్లో ISO ప్రమాణాల ప్రకారం ఎస్ వాల్యూ పరీక్షలు చేస్తారు. స్వచ్ఛమైన నెయ్యిలో కొవ్వుల ప్రమాణం 98.05 నుంచి 104.32 మధ్య మాత్రమే ఉండాలి. కానీ కల్తీ నెయ్యిలో ఈ రీడింగ్స్ తారుమారవుతాయి. అయితే ల్యాబ్ దాకా వెళ్లకుండా ఇంట్లోనే ఈ మోసాన్ని పట్టుకోవచ్చు. గ్లాసులో కొద్దిగా కరిగించిన నెయ్యి తీసుకొని దానికి సమానంగా కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఒక చిటికెడు పంచదార కలిపి బాగా షేక్ చేయాలి. 5 నిమిషాల తర్వాత ఆ మిశ్రమం కనుక రక్తంలాగా ఎరుపు రంగులోకి లేదా గులాబీ రంగులోకి మారిందా, మీరు తింటున్నది నెయ్యి కాదు, కెమికల్ అని తేలిపోతుంది. ఆరోగ్యం కోసం కొంటున్న నెయ్యి చావుకు కారణమైతే అంతకంటే దారుణం మరొకటి ఉండదు. 500 రూపాయలకే దొరికిందని మురిసిపోయే ముందే ఇంట్లోని పసిపిల్లల ప్రాణాలను పణంగా పెడుతున్నామని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. నాచారం, మల్లాపూర్ ఆపరేషన్లో తేలిన ఈ దారుణాలు కల్తీ నెయ్యి మాఫియా మన ప్రాణాలను ఎలా గుప్పెట్లో పెట్టుకుందో స్పష్టం చేస్తోంది. పూర్తిగా నాసి రకమైనటువంటి పదార్థాలతో మనం చూస్తే ఇలా వనస్పతి కావచ్చు, ఇంకా ఇతర హైడ్రోజనేటెడ్ మెటీరియల్ వాడుతూ కూడా ఇలాంటి నాసి రకమైనటువంటి నెయ్యిని తయారు చేస్తున్నారు. పూర్తిగా మార్కెట్లో ఈ నెయ్యి అనేది కూడా 500 రూపాయలకే అమ్మకాలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. 1 కిలో
నెయ్యి ప్యూరిటీగా లభించాలంటే ఖచ్చితంగా 1500 రూపాయలు ఉంటుంది. అదే ఆర్గానిక్ అయితే బిలోనా ప్రాసెస్లో చేస్తే ఇంకా అది రేటు దాదాపు రెట్టింపు ఉంటుంది. కానీ నెయ్యి ప్యూర్ నెయ్యి పేరుతో దాదాపు 500 రూపాయలకే ఇలాంటి నెయ్యి విక్రయాలు జరుపుతున్నారంటే ఇటు ఖచ్చితంగా ఇటు నెయ్యి తినేవాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ఏది కల్తీయో ఏది ప్యూరిటీ అనేది కూడా ఇప్పటికే FSSAI అధికారులు కొన్ని అవగాహన వీడియోలు కూడా రిలీజ్ చేశారు. నెయ్యిని గుర్తించేటువంటి ప్రాసెస్ తెలుసుకొని ఇలాంటి కల్తీ నెయ్యిని అరికట్టాలనేది మాత్రం ఇటు అధికారులు FSSAI కావచ్చు, ఆ తర్వాత హెచ్ఫాస్ట్ అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ సాయి కిరణ్తో రంజిత్, TV9 హైదరాబాద్.